ఓకే, సంతోషం. ఏమైపోతున్నాడు దేవుడు? మరి ఎందుకు దుఃఖం పొందుతారు? అనిపించాం, బాధపడ్డాం. కానీ ఒక మనిషి తన మనోధైర్యం అనేది ఎప్పుడైతే ఉంటాడో ప్రతి సమస్యను ఎదుర్కొంటాడు. ఆ మనోధైర్యం లేని చోట తలనొప్పి కూడా మంచాలు పట్టుకుని వెళ్ళాడు. అయ్యో నా వల్ల కాట్లా ఇక్కడ పడితే నమ్మో నేను చచ్చిపోతాను. ఏమిది ఏమొచ్చిన తర్వాత బాధ ఏమొచ్చిందంటే తలనొప్పి అంట. తలనొప్పికి ఏమవుతాడంట? చచ్చిపోతాడు. మరి సమస్య అంత కదా, తలనొప్పి పట్టి మామూలు విషయం అనుకున్నారా? కానీ గమనించండి, మనోధైర్యాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగితో ఆటోమేటిక్ విజయం సొంతమైనది. కనుక 100 ఫలాన్ని సంపాదించుకున్నాడు. మూడవది దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? 11వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. దేవుడు ఏం చేయడం ప్రారంభించాడంట? క్రమముగా అభివృద్ధి ఇవ్వడం ప్రారంభించాడంట. ఆమేన్. దేవుడు ఒకవేళ ప్రారంభ దినాల్లో కొద్దిగా నీ స్థితి ఉండొచ్చు. 2025 ముగింపులో ఇక్కడ కూడి ఉన్న వారు హృదయవాంఛలు ఈ రాత్రి వేళ ఏమైతే కావాలని ప్రార్థిస్తున్నారో 2025 కంప్లీట్ అయ్యేసరికి రాసి పెట్టుకోండి. మరలా తీసుకొచ్చిన చెప్పండి. వచ్చేటప్పుడు మన దశంభాగాలు కానుక తెచ్చండి. అంతకంత ఎట్టుంది అంటే బాధపడతారు దేవతలే, కానీ మనసారి పూర్వ స్థితించారు. దేవునికి ఒకటి చాలు. అర్థమైందా? అంతకంత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండదు చాలు. 2025లో ఒకవేళ మొదట నీ స్థితి కొంచెంగా కనపడవచ్చు. ఒకవేళ కొంచెంలోనే అయ్యో నా పరిస్థితి ఎలా ఉందని బాధపడవచ్చు. క్రమముగా దేవుడిని ఉన్నతంగా ఉంచబోతున్నాడు. ఆమె దిగులు పడాల్సిన పని. ఎందుకంటే ఆయన ఉపకారం చేసే దేవుడే, కానీ అపకారం చేసేవాడు కాడు. ఎప్పుడైతే ఆయన నమ్ముతావో నమ్మిన వారికి ఆయన ఉపకారం చేసే దేవుడు, అపకారి మాత్రమో కాడు. కనుక అబ్రహాము జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, ఇస్సాకు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు. ప్రజలు బిడ్డరా, మూడో వ్యక్తి తన యొక్క కుమారుడే. మూడో వ్యక్తి కూడా దేవుడు పరిచయించబడి తన కుమారుడే. ఎవరు? ఇస్సాకు కుమారుడు ఎవరండి? ఇస్సాకు ఎంతమంది పిల్లలు? అమ్మా చెప్పాలి, ఎంతమంది? ముగ్గురం చెబితే తంట, ఇద్దరం చెబితే మళ్ళీ ఏమంటారు? గట్టిగా చెప్పండి, ఎంతమంది? ఇద్దరే కదా, సంతోషం. కనుక గమనించండి, మూడో వ్యక్తి గురించి కూడా చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ప్రొఫెసర్గా ముందుగా కొనసాగుదాం. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో మరణ భయం, శత్రు భయం, ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు నీకు వాటిల్లినప్పుడు, ఒకవేళ వాటిని ఎదుర్కోవడానికి నీకు మానవ ప్రయత్నం ఉండొచ్చు, శక్తివంతమైన ప్రయత్నాలు నీకు ఉండొచ్చు, అనేక విధాలుగా నువ్వు చేయవచ్చు. కానీ దానికంటే ప్రాముఖ్యమైన దేవుని సన్నిధిలో గడుపుట అని యాకోబు తెలుసుకున్నాడు. ఏంటిది? దేవుని సన్నిధిలో గడుపుట అని తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇస్సాకు పుట్టిన ఇద్దరు కుమారులు పెద్దవాడి పేరేంటి? యాకోబు. ఈ ఏసావు ఏం చేశాడు? తను జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. ఏసావు ఏం కోల్పోయాడు? తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ రెండింటిని ఎవరు తీసుకున్నారు? యాకోబు తీసుకున్నాడు. ఏసావు కోపం వచ్చేసింది. కోపం వచ్చేయగానే చంపేద్దామని ఊపు వచ్చేసరికి ఈ వార్త విన్న తల్లి ఏం చేసిందంటే, ఆయన మీ అన్నయ్య చంపాలనుకున్నాడు, ఇమీడియట్గా మీ మేనమా దగ్గర పారిపోవాలని చెప్పి మేనమా దగ్గర పంపించేసింది. అక్కడ కొద్ది కాలం గడిపేస్తాడు. సిరి సంపదలు కలిపాడే, గొప్ప సంపద కలిగిన వాడే అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా, అరే యాకోబు వస్తున్నాడు రా అన్న వార్త తెలియగానే, యాకోబు వస్తున్నాడు అన్న వార్త తెలియగానే ఏసావంట 400 మంది సైన్యాన్ని తీసుకుని యాకోబు కలిగిన సంస్థను అతను మార్చడానికి బయలుదేరాడంట. కానీ యాకోబు దగ్గర అంతకంటే అంత 400 రెట్టింపులు ఉన్నాయి. అంత రెట్టింపు సైన్యం దాని దగ్గర ఉంది, అంత రెట్టింపు సంపద దాని దగ్గర ఉంది. కానీ యాకోబు భయపడుతూ ఉన్నాడు. ఈ భయపడుతున్న యాకోబుకి ఆలోచించాలే, నేను ఎందుకు భయపడాలి? ఎన్నో ఉపకారాలు నా దేవుడు నాకు చేస్తాడు. నా మామ 3 సార్లు నాకు జీవితంలో తను మోసం చేసినప్పుడు, నా శాలరీని మార్చినప్పుడు, అనేక మార్లు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, వాటన్నిటి నుంచి నన్ను కాపాడిన దేవుడు, ఇదిగో గొర్రెల మంద నాకు ఇచ్చిన దేవుడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టకుండా నాకు భార్యను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. ఇంత ఉపకారం చేసిన దేవుడు నేను మరిచి ఈ చిన్న విషయం కోసం నేను భయపడుతున్నాను. నేను భయపడకూడదు. ఈ విషయంలో నేను భయపడకూడదు. నేను ఏం చేయాలి? దేవుని పాదాల పంచుకుని ప్రార్థించాలి. ఆయన పాదాల పంచుకుని ఉపకారం చేసే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన నాకు ఉపకారం చేస్తాడేమో అన్న ఆలోచన కలిగిన వాడే తను ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తీసుకున్నాం. ప్రతిగా ఆదికాండము 32వ అధ్యాయం
ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యెబ్బోకు రేవు దాటి పోయింది. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగినది పంపివేసిన. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడుచున్నాడు. తాను అతన్ని గెలవకుండా చూసి అడుగుటి మీద అతనికి వచ్చాను. అప్పుడు అతను ఆయనతో పెరుగులాడుచున్నది. యాకోబు తడుగుతూ వలసిన ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుడే కానీ నిన్ను పోనీ అని ఏమంటున్నాడండి? నువ్వు ఇప్పుడు చేయబోయే ప్రార్థన 2025 నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? పోరాడి గెలిచిన వాడిగా మార్చబడుదు గాక. ప్రతి సమస్యలో దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా ఉండు గాక. యాకోబు వలె ప్రార్థన అనుభవం కలిగి, యాకోబు వలె మోకాళ్ళ అనుభవం కలిగి, యాకోబు వలె దేవునితో పోరాడే అనుభవం కలిగి, దేవుని సన్నిధిలో పెరుగులాడే అనుభవం కలిగి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యత కలిగిన వారుగా ఉండును గాక. ఆమేన్. ఉపకారం చేసిన దేవుణ్ణి మరిచి సమస్య వైపు భయపడ్డాడు. ఉపకారం చేసిన దేవుని వైపు ఎప్పుడైతే మనసు పెట్టి ఆ రాత్రంతా ప్రార్థించాడో, ఆ రాత్రంతా పెనుగలాడాడో, ఆ రాత్రంతా దేవుని సల్ల గడిపాడో, అప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబో, ఎక్కడి నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు పెడుతున్నావు. నువ్వు దేవునితో నరునితో పోరాడి గెలిచావు, నువ్వు ఆస్వాదించబడ్డావు అని పంపించాడు. ఇప్పుడు యాకోబు పెడుతుంటే ఎట్లా ఉందో తెలుసా? ఒకసారి 33వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏసావు కన్నులెత్తి అమ్మా ఒకసారి 3వ వచనం నుంచి చదవండి. తాను వారి ముందు వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించి వరకు 7 మార్లు నేలన సాగిలపడను. అప్పుడు ఏసావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతని కవిగిలించుకొని అతని మెడ మీద పడు అతన్ని ఏం చేశాడ? ముద్దు పెట్టుకొను. దేవుడు గరుబల సంఘులు ఎలాంటి ప్రేమ ఉంచునుగాక. 2025 శత్రుత్వం పోయి ప్రేమ ఉండునుగాక. ఆమేన్. గమనించండి, కారణం ఏమిటంటే దేవుడు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రతిని బిడ్డరా, చేయవలసింది మనం ఏంటి తెలుసా? ప్రార్థన. ఒక ఆయుధాన్ని చేతబట్టుకున్నాం, ఒక ప్రార్థన ఆయుధాన్ని. అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని విడిచే దేవుడైతే, మనం మర్చే దేవుడైతే, మనం త్రోసివేసే దేవుడైతే కాదు. గమనించండి, యాకోబు ఎలాంటి వాడు? శత్రువుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? కనబడితే చంపేద్దామన్నంత భయంకరంగా ఉన్నాడు. ఒకసారి యాకోబుడు అంత భయపడుతూ ఉన్నాడు. యాకోబు ఒకసారి చూడండి, అసలు 32వ అధ్యాయం ఒకసారి 6-7 వచనాలు చదవండి. యాకోబు ఎంత భయపడుతుంది మీకు అర్థమవుతుంది. ఆ దూతుడు యాకోబులకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావుతో వెళితిమి. అతడు 400 మందితో నేను ఎదుర్కొని వచ్చుచున్నాను చెప్తా. యాకోబు మిక్కిలి భయపడి ఎన్నిటి ప్రారంభించాడంట? భయపడ్డాడంట. ఈ రోజున దేనికి నువ్వు భయపడుతున్నావో ఆ భయాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఆమె శత్రు భయం నుంచి దేవుడు ఇడిపించే ప్రేమను నిలబడబోతున్నాడు. ఆమె ఉపకారం చేసే దేవుడిని ఎన్నడూ మరవవద్దు. ఆమె ఒకవేళ సమస్యల వైపు నువ్వు చూస్తున్నావా? చూసినంత వరకు సమస్యలే నీకు గొప్పగా కనబడుతుంది. అది ఏ సమస్యగా కావచ్చు, ఆ సమస్య గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే సమస్యల వైపు కాకుండా సమస్య నుంచి విడిపించే దేవుని వైపు నువ్వు చూస్తే, సమస్య నుంచి విడిపించగలిగిన దేవుని వైపు నువ్వు చూస్తే, ఆ దేవుడు ఆ సమస్యను నీకు ఎలా చేస్తాడు తెలుసా? ఇసుక రేణు వంట చేస్తాడు. కానీ నువ్వు సమస్య వైపు చూస్తే ఆ ఇసుక రేణు ఎలా కనబడింది తెలుసా? కొండంతలా కనబడింది. కానీ దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడటం ప్రారంభిస్తావో ఆ కొండంతా ఎలా కనబడింది? ఇసుక రేణువులాగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. ఇంటి వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చి ఉపకారం చేసే దేవుడితో 2025లో ప్రవేశిద్దాం. తరళ ఉంచుదాం, ప్రదర్శనలో ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం జస్ట్ నౌ ప్రే చేద్దాం. అన్నా
ప్రార్థించండి, దయచేసి ప్రార్థించండి. తొడగుంచుదాం, దయచేసి ప్రార్థించండి. తొడగుంచుదాం, ఎవరు ఉండకూడదు. ఒక్క నిమిషం, ఇంకా జస్ట్ కూడా 15 minutes బిలో ఉంది టైం మనకి 2025 మనం ప్రవేశించడానికి. కానీ ప్రవేశంలో ప్రార్థించండి. తొడగుంచుదాం. ఒక్క నిమిషం ప్రభుత్వంలో ప్రార్థించేద్దాం. ప్రభావానికి సహాయం నాకు కావాలి. నేను 2025 ప్రవేశించబోతున్నా. నువ్వు ఉపకారం చేసిన దేవుడు అని నేను మరవకూడదు. ఇది నన్ను వాగ్దానం చేస్తావు. వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. ఒకవేళ నేను తొందరపడటం వలన ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని ఒకవేళ నేను డిక్లేర్ చేసి మనుషులను చేదరించుకుని అసహించుకుంటానేమో. ప్రభా అలా కాదయ్యా, నువ్వు నమ్మదగిన వాడు అని, నువ్వు ఉపకారం చేసే దేవుడు అని నీ వైపే చూసే ఆలోచనలో పుట్టించయ్యా. అబ్రహాము జీవితం అద్భుతం చేసిన దేవుడు అయ్యా, ఇస్సాకు జీవితం అద్భుతం చేసిన దేవుడు, యాకోబు జీవితం అద్భుతం చేసిన దేవుడు కనుక మా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు నమ్ముచున్నాం. అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ బలమైన కృప ఆశీర్వాదం నిన్న మాటలు మన దేవుడు నీరుగడ్డతో మనం ఫలింపదయచేసి నూతనమైన సంవత్సరంలో మేము ప్రవేశించవచ్చు. నిన్న ఆరాధన ద్వారా నేను స్తుతిస్తూ నూతనమైన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా నూతనమైన ఆశీర్వాదం మీరు మెండుగా దయచేసి మేము పొందమని నా తండ్రి యేసు కారణం కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రభుని ఆరాధించడానికి హృదయాన్ని సిద్ధపరుస్తున్నాం. దయచేసి ఒకవేళ బయట కుర్చీలు లేకపోతే లోపలికి రండి. బయట కుర్చీ లేకపోతే దయచేసి లోపలికి రండి. స్తోత్రం, స్తోత్రం. ప్రభుని ఆరాధిద్దాం. ఆశ్చర్యకరమైన దేవుని వైపు మనసు పెడదాం. బలవంతుడైన దేవుని ఆరాధన చేద్దాం. కళ్ళు ముద్దతో కళ్ళు వేయాలి. ఎవరన్నా లక్ష్యం ఉండదు. దయచేసి ఎవరు ఒకవేళ బయట ఉంటే కాస్త కుర్చీలు పెద్దవాళ్ళకి ఇద్దాం. ఎవరు లోపలికి రండి. ఎవరు లోపలికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. దేవుడు మన పట్ల చేయబోసిన కార్యాలపై చేస్తున్న కార్యాలపై చేసిన కార్యాలపై అందరం కూడా రెండు చేతులపై పెట్టి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. మన ముందు ఇంకొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. సంతోషంగా స్తోత్రాలు చెల్లిస్తూ విజయ గీతాలు పాడుతూ సమస్తమును శాతాన్ని చేసి విడిచిపెట్టి ప్రతి ఒక్కరు నూతనమైన హృదయాలతో, నూతనమైన నిర్ణయాలతో, నూతనమైన ఆలోచనలతో, నూతనమైన ఆశీర్వాదాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఎవరు మౌనంగా ఉండదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. లోకస్తులైతే లోక పారంపర్య ఆచారాలతో నూతన సంవత్సరంలోకి వెళతారు. కానీ క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్నటువంటి వారుగా దేవుని విశ్వాసము నమ్మకం ఉంచుకున్నటువంటి వారుగా అందరికీ కూడా దేవుని విశ్వాసంతో నమ్మకంతో స్తోత్ర గీతాలు పాడుతూ చప్పట్లు కొట్టుకుంటూ అందరూ కూడా రెండోసారి పాడుతూ దేవుని సంఘంలో సంవత్సరంలో వెళ్తున్నాం.
యేసు